హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్ అండి. చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. చేపల పులుసు చాలా బాగుంటుంది. రాగి సంగట్లోకి, రైస్లో మనము చేపల పులుసు చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. చేపలు తినడం వల్ల మైండ్కి మంచి చురుకుదనం. ఫ్రెష్ చేప అండి, మ్యాక్రో చేప అంటే ఇది. ఈ చేప 1/2 kg దాకా తీసుకున్నాను. ఈ చేపని కొద్దిగా పసుపు, కల్లుప్పు, నిమ్మరసం తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇది స్మెల్ రాకుండా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే చేపలుగా ఇస్తారు, మనము ఎంత షేప్లో కావాలో అలా కట్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనము మసాలా అయితే రెడీ చేసుకుందాము. చేపల పులుసుకి 2 స్పూన్ల ధనియాలు తీసుకోవాలి. అలాగే మెంతులు తీసుకోవాలండి. 2 స్పూన్ దాకా జీలకర్ర తీసుకోవాలి. ఇలా వేయించింది కాకుండా ఇలా పచ్చిగా తీసుకున్నామంటే చేపల పులుసుకి మంచి రుచి వస్తుంది. ఇలా ముందుగానే ధనియాలు అవంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు నేను నానబెట్టుకున్నానండి, వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. ముందుగానే మనము ధనియాలు, జీలకర్ర అంతా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 7-8 వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఈ జీలకర్రని, మెంతులు అలాగే ఇలా వేయించి కూడా మీరు ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను అలాగే పచ్చిగానే వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లి వేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మనము ఒక చిన్న కప్పులో తీసేసుకుందాము. ఇలా చిన్న కప్పులో తీసేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందామండి. చేపల పులుసు చేసుకోవాలంటే ఇలా వెడల్పుగా కొద్దిగా లోతుగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి మనము నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా నూనె బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఇలా మీడియం ఫ్లేమ్లో నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. మనకి ఆనియన్ అనేది ఒక గోల్డ్ కలర్ లాగా వచ్చేదాకా వేయించుకోవాలి. చేపల పులుసుకి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనము పచ్చి కరివేపాకు వేసుకుందాము. మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా వేయించుకున్నాక వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి. చూడండి, ఎర్రగడ్డ అంతా బాగా ఫ్రై అయిపోయినాక అల్లము ఇలా తురుముకొని వేసుకోండి. ఆల్రెడీ మనము మసాలాలు వెల్లుల్లి అంతా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. అందువల్ల నేను పచ్చి అల్లం మాత్రం వేసుకుంటున్నాను. పచ్చి వాసన అంతా పోయేదాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయిందండి. ఇలా పోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 3 టమోటా దాకా మెత్తగా మిక్సీలో పట్టుకొని దీంతో పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక టమోటా పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా పచ్చి వాసన అంతా పోయిన తర్వాత కొంచెంసేపు బాగా తెల్లాలండి. నూనె అంతా పైకి తేలాలి. చూడండి, నూనె అంతా పైకి తేలింది కదండి. ఇలా నూనె పైకి వచ్చినప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్నాక కారం 1.5 స్పూన్ దాకా వేసుకోవాలి. పసుపు అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకోండి. మనం ముందుగా వేయలేదు కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా ఈ టమాటో ప్యూరీకి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా చింతపండు పులుసు పోసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా పోసుకోండి అని చెప్పానండి. మళ్ళీ ఆ తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక అంతా కలిసేలాగా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది బాగా తెల్లాలండి. ఇలా తెల్లిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి మసాలా, దాన్ని వేసేసుకోవాలి. ఇంట్లోనే మనం చేపల పులుసుకి అప్పటికప్పుడే మసాలా రెడీ చేసుకున్నామంటే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. తిన్న కొద్దిగా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చింతపండు పులుసు ఇలా బాగా తెల్లిన తర్వాత మెజర్మెంట్ కప్పులో 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకోవాలి. మీకు కొద్దిగా చిక్కగా కావాలంటే 2 కప్పులే చాలండి. కొద్దిగా నీళ్ళు లాగుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా గట్టిగా ఉంటే రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. మనం నైట్ చేపల పులుసు తినాలనుకుంటే తెల్లారి చేపల పులుసు అంతా చేసుకోవాలండి. అలాగే ఈరోజు చేసి రేపు తినాలంటే ఒకరోజు ముందు చేసి పెట్టేసుకోవాలి. చేపల పులుసు కొద్దిగా పాతదైతేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈరోజు మార్నింగ్ చేసి రేపు తిన్నామంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా వచ్చిందండి చేపల పులుసు చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇష్టం చేసినా చాలా బాగా చేస్తారు. చూడండి కూర అయితే బాగా తెల్లింది కదండి. ఇప్పుడు మనము చేపలు వేసేసుకుందాము. ఇలా కూర బాగా తెల్లినప్పుడు మనము చేపలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి. చూడండి బాగా కాగితే పైనంతా నూనె ఎలా వచ్చిందో ఇలా చేపలు ఒక్కొక్కటిగా చూసి వేసుకోవాలి. చూడండి ఇలా చేపలంతా వేసేసాక ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. ఇలా చేపలు బాగా వేసుకున్నాక ఒక 10 నిమిషాలైనా బాగా తెల్లాలండి. అప్పుడే ఈ పులుసు అంతా చేపలలోకి పోయి జ్యూసీగా అవుతుంది. అప్పుడు తినడానికి బాగుంటుంది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనము గెరిటితో కలిపకుండా ఇలా ఆ పక్క ఈ పక్క పట్టుకొని కొద్దిగా కుదిపామంటే చూడండి ఇలా అవుతుంది. మనము గెరిటితో కలుపుకోకుండా ఇలా చేసుకోవాలి. అంతేనండి. ఇలా ఉంటే చాలండి, చాలా బాగుంటుంది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది అండి. చేపలు కూడా బాగా ఉడికింది కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని